హాయ్ అండి. కొత్తగా నేర్చుకునేటప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు షోల్డర్ జారిపోతాయి అంటారు కదండి. అలాంటి వాళ్ళ కోసమేనండి ఈ చిట్కా. బ్లౌజ్ని నేను చెప్పే విధంగా మెజర్మెంట్ తీసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఒక చెంక భాగం నుండి ఇంకో చెంక భాగాన్ని కొలుసుకోవాలండి. నాకైతే 18 వచ్చింది. మీ బ్లౌజ్ బట్టి మీరు వేసుకోండి. నెక్స్ట్ బ్లౌజ్ పొడవండి తీసుకోవాలి. బ్లౌజ్ పొడవు నాకైతే 13 వచ్చింది. కానీ వాళ్ళు నడుము పెంచమన్నారు కాబట్టి ఈ 2 ఇంచీలు వేసుకున్నాను. 15 వేసానండి. మొత్తం 15 వేసుకోవాలి. మన మెజర్మెంట్ని మనం లైనింగ్ పైన రాసుకుంటే మనకు చాలా సులభంగా ఉంటుందండి. నెక్స్ట్ నడుము సైజ్ అండి. ఇదైతే 32 అండి. కానీ నేను ఆది బ్లౌజ్ ప్రకారంగా వేసేసాను. టక్స్ కోసం నెక్స్ట్ మనకి ఖర్చు కోసం తీసుకోవాలండి. నెక్స్ట్ బ్లౌజ్ పొడవు మనం 15 తీసుకున్నాం కదా. 15 ఇంచులతో ఒక బాక్స్ని గీసుకోవాలండి. 15 ఇంచులు వేసి ఒక మెజర్మెంట్ తీసుకొని అదే 15 ఇంచులతో ఇంకొక వైపు కూడా గీసి బ్లౌజ్ ఎంతవరకు మనకు సరిపోతుందో అదే బాక్స్తో మనం గీసుకోవాలండి. గీసుకుంటే మనకు బ్లౌజు అదే బాక్స్లో వస్తుంది కాబట్టి మనకి సులభం అయిపోతుందండి. ఆర్మ్ రౌండ్ నేను 6 ఇంచులు తీసుకున్నానండి. ఆర్మ్ రౌండ్ అయితే నేను 6 ఇంచులు తీసుకున్నానండి. చెంక లోతు నేను 1.5 తీసుకున్నానండి. 1.5 తీసుకుని వాటిని ఒక కర్వ్ స్కేల్తో దాన్ని కలిపేయాలండి. 18 వచ్చింది అన్నాను కదండి. షోల్డర్ని ఒక చెంక భాగం నుండి ఇంకొక చెంక భాగానికి దాన్ని మనము 4 భాగాలు చేస్తాం కాబట్టి దాన్ని గీయాల ఒక విధంగా మనం ఒక లైన్ గీసుకుంటే మనకి సులభం అయిపోతుందండి. నెక్స్ట్ వాటన్నిటిని ఒక కర్వ్ స్కేల్తో కలిపేయాలండి. కలిపేశాక షోల్డర్ అండి. షోల్డర్ అయితే నేను 5.5 వేసుకున్నాను. కానీ ఇప్పుడు రౌండ్ తీస్తున్నాను కాబట్టి అది నేను 2.5 వేసానండి. కింద డీప్ అయితే మాత్రం 10 వరకు తీసుకున్నానండి. 10 ఇంచీల వరకు. ఈ కింద డీప్ తీసుకున్నాం కదండి. డీప్ దగ్గర నేను 3 ఇంచీలు తీసుకున్నానండి రౌండ్. పైన 2.5 కిందన 3 ఇంచీలు అలా తీసుకుంటే కింద షోల్డర్ అనమాట జారదండి. థ్రెడ్స్ వేయకపోయినా మనకు ప్రాబ్లం ఉండదు. నేను చెప్పే విధంగా బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే మాత్రం చాలా నీట్గా వస్తుందండి. థ్రెడ్స్ వేయకపోయినా సరే షోల్డర్ జారవు. అలాగే ఫ్రంట్ పార్ట్ కోసం నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. థ్యాంక్ యూ అండి.